ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క షిలోహు కృపా సందేశాల ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. బాగున్నారా? దేవుని ఉన్నతమైన కృపను బట్టి మరి ఒకసారి నేను మీతో మాట్లాడటానికి చక్కని అవకాశం కలుగు చేసిన దేవుని ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియులారా, మీలో చాలామంది ఈ షార్ట్ మెసేజ్ ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాలు ఎంతో బలంగా ఉంటున్నాయని, బలపరచబడుతున్నాయని మీరు చెప్తున్నప్పుడు అవి మాకెంతో సంతోషాన్ని, ఈ పరిచర్యలు ఎంతో ప్రోత్సాహాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈ సందేశాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క విలువైన సూచనలు, సలహాలు, మీ యొక్క సహకారాన్ని అందించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. ప్రాముఖ్యంగా మీ యొక్క ప్రార్థనా విన్నపాలు తెలియచేయండి. తప్పకుండా నేను, మా ప్రార్థనా బృందం అవసరతల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏమిటంటే రాళ్ళు. మీ అందరికీ తెలుసు, ఈ రాతిని గురించి బైబిల్లో అనేకమైనటువంటి లోతైనటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథంలోంచి మనం అన్వేషిద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదివితే, మందిరము లోపలున్న దేవదారు పలకల మీద గొబ్బలను, వికసించిన పువ్వులను చెక్కబడి ఉండెను. అంతయు దేవదారు కర్ర పనియే, రాయి ఒకటైనను కనబడలేదు. ప్రియులారా, సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టినప్పుడు కట్టబడినటువంటి మందిరము లోపల ప్రారంభం రాళ్లతోనే కట్టబడిన అది లోపల, మందిరము లోపల రాయి కనిపించలేదు. కారణం ఏంటంటే మందిరము లోపల దేవదారు యొక్క కర్ర, వికసించినటువంటి పువ్వులు, ఫలించినటువంటి కాయల యొక్క రూపమును చెక్కాడని చక్కగా రాస్తున్నాడు. ఈ రాయిని గురించి పరిశుద్ధ గ్రంథము చక్కగా తెలియచేస్తూ ఉన్న కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మందిరంలో రాళ్ళు కనిపించలేదు. కట్టబడినటువంటి మందిరమేమో రాళ్లతో కట్టబడింది, కానీ లోపల భాగం చూసినప్పుడు రాయి కనిపించలేదు. రాయి కనిపించకుండా అలంకరింపబడింది. ఎందుకంటే రాళ్ళు కనిపించకూడదు, రాళ్ళ యొక్క శబ్దం వినిపించకూడదు, రాళ్ల ద్వారా వస్తున్నటువంటి ఆ ధ్వని మందిరంలో వినపడకూడదు అని ఒక ఆజ్ఞగా ఉంది. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనంలో, మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమును సుత్తే, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. సొలొమోను మందిరములో ఉన్నటువంటి విశేషమైనటువంటి కార్యం ఏమిటంటే, ఆ మందిరములో రాయి కనపడకుండా జాగ్రత్త పడ్డాడు. కనుక ఈ రాయి కనపడకుండా జాగ్రత్త పడ్డాడు కట్టబడినటువంటి మందిరాన్ని గురించి. ఎందుకు అంటే రాయి దేనిని సూచిస్తూ ఉంది అంటే సనుగుటను, గొణుగుటను గూర్చి సూచనగా ఉంది. చూడండి ప్రియులారా, నిర్గమాకాండం 17వ అధ్యాయము 4వ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. ప్రియులారా, ఈ 17వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూస్తున్నప్పుడు, దేవుడు ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఆయన యొక్క మాట చొప్పున సీరు అరణ్యము నుండి ప్రయాణం అయిపోయి వాళ్ళు రెఫీదీము లోయలో దిగారు. ఆ రెఫీదీము లోయలో దిగినప్పుడు వాళ్ళకి తాగటానికి నీళ్లు లేవు. కాబట్టి తాగటానికి నీళ్లు లేనటువంటి ఈ స్థలంలోనికి మమ్మల్ని తీసుకొచ్చి చంపుతావా అని మోషే మీద వాళ్ళు సనుగుతూ ఉన్నారు. సనుగుతూ ఎంత స్థాయికి తీసుకొచ్చారంటే, మాకు మాత్రమే కాకుండా, పిల్లలకు మాత్రమే కాకుండా, మాతో వచ్చిన మా పశువులకు మాత్రమే కాకుండా, ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా నీళ్లు లేవు అని చెప్పి వారంతా కలిసి మోషే మీద సనగటం ఆరంభించారు. నిజంగా ఒక ఆత్మీయ మందిరంగా కట్టబడాలని మనం కోరుకుంటే, నీ దేహం అనే దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని అపోస్తులైన పౌలు గారు సెలవిస్తూ ఉంటే,
మన యొక్క దేహము దేవుని మందిరముగా నివాసము చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన దేహంలో నివాసం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిగా, దేవుని యొక్క మందిరంగా మన యొక్క ఆలయం ఉండాలంటే ఈ దేహములో రాళ్ళు కనిపించకూడదు. అంటే రాయి మొదట దేనికి సూచనగా ఉందంటే సనుగుటనుకు, సంశయానికి సూచనగా ఉంది. కనుక మన జీవితంలో దేవుని ఆత్మ కార్యములు జరగాలంటే, దేవుని పరిపూర్ణమైన శక్తి మన యొక్క దేహమందు నివసింపాలంటే, దేహమందు దేవుని యొక్క శక్తి కార్యము సఫలపరచాలంటే సనుగుట ఉండకూడదు. చాలామంది మేలు జరిగినప్పుడు, ఆశీర్వాదం కలిగినప్పుడు, క్షేమం నడిచినప్పుడు, అనుకున్నవి నెరవేరినప్పుడు, కావాలనుకున్నవి సమకూడినప్పుడు, అనుకోకుండా అనేకమైనవి వనగూరినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే సంతోషిస్తుంటారు. అవి కాకుండా వాటిలో ఏ ఒక్కటి కూడా తక్కువైనా సరే ఇక చిన్నగా మొదలవుతాయి, చిన్నగా ఆరంభిస్తారు, మెల్లగా ప్రారంభిస్తారు. నిజమే, పరిచర్యలో కూడా మేము చాలా సందర్భాల్లో చూస్తుంటాం. మాతో వచ్చేవాళ్ళు చాలామంది మేలు జరిగినప్పుడు, సమృద్ధి అయిన ఆహారం ఉన్నప్పుడు, చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు, ప్రయాణానికి ఎటువంటి ఆటంకాలు లేనప్పుడు, అంతా సజావుగా సాగినప్పుడు మాతో ఉన్నవాళ్ళు భలే ప్రోత్సాహకరంగా మాట్లాడుతుంటారు, భలే పొగుడుతుంటారు, భలే పైకెత్తుతుంటారు. ఇక ఎప్పుడైతే కొంచెం తగ్గటం ఆరంభించిందో, సమృద్ధి వెనక్కి తగ్గిందో, ఆహారం సమయానికి అందలేదు, ఇక అప్పుడు ప్రారంభిస్తూ ఉంటారు ఏమిటంటే సణుగులు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మీరు సణగుడుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిదిరి. ప్రియులారా, మనము సనిగే వారంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, చాలామంది సనగటం ఒక అలవాటు, సనగటం ఒక ఆచారం. సనిగేటువంటి వాని యొక్క అందరికీ కూడా తండ్రి జనకుడు ఎవరంటే అపవాది. వాని పనేంటి చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. కదిలితే నేరాలు మోపటం, కదిలితే అనేక రకాలైనటువంటి విషయాలు చేరవేయటం. కొంతమంది ఇదే పని కలిగి ఉంటాడు. కారణం ఏంటంటే వీళ్ళందరూ అపవాదికి జనకుడు, అబద్ధానికి అనేక సణుగులకు జనకుడుగా ఉన్నటువంటి అపవాది యొక్క పిల్లలుగా ఉంటున్నారు. కనుక సణుగులను, సంశయాలను మాని దేవుని యొక్క మందిరముగా చోటు ఇవ్వాలి, దేవుని యొక్క మందిరముగా నివాసం చేయాలి. చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయం 10వ వచనంలో గుమ్మములారా రండి, జనమునకు త్రోవను సిద్ధపరచుడి, రాజ్య మార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి. మనము ఈ రాళ్ళు ఎక్కడైనా ఉన్నాయా? మన జీవితంలో సణుగు అనే రాయి, సంశయం అనే రాయి, ఇతరుల గురించి మాట్లాడేటువంటి రాయి, ఇతరుల గురించి చెడుగా ఆలోచించేసి దాన్ని ప్రచారం చేసేటువంటి రాయి మనలో ఉంటే ఖచ్చితంగా దానిని మనం తీసివేయాలి. లేకపోతే మనము దేవునికి ఇష్టమైనటువంటి వారిగా, దేవునికి ప్రియమైన వారిగా ఉండము. నీ ఆత్మీయ జీవితాన్ని మొదట చూసుకో. నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవునితో నువ్వు ఎలా ఉన్నావు, దేవునితో నువ్వు ఎలా సంభాషిస్తున్నావు, దేవునితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు. ఒకవేళ ప్రియులారా, కొన్ని సందర్భాల్లో కరువు వచ్చి నీ తలుపు తట్టినప్పుడు, అనారోగ్యం నీ శరీరాన్ని బాధిస్తున్నప్పుడు, శత్రువుల్ని చుట్టుముట్టి నీకు నెమ్మది లేకుండా చేస్తున్నప్పుడు, అనేక ఇబ్బందులు గురి చేస్తున్నప్పుడు నీ హృదయంలో మెల్లగా ప్రారంభమైనటువంటి సణుగు అనే రాతి శబ్దాన్ని నీవు నివారణ చేయాలి. వెంటనే దాన్ని ఆపివేయాలి, వెంటనే దాన్ని అణిచివేయాలి. ఎందుకంటే సణిగి సంశయించేటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఎప్పుడూ ఉండరు. మరి ఏం చేయమంటారు? ఓర్పు కలిగి, ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి ఖచ్చితంగా దేవుని కార్యాన్ని నా జీవితంలో చూస్తానని నీ సణుగుకు బదులుగా దేవునికి కృతజ్ఞత చెల్లించు. నిజంగా ఒక రాత్రి వచ్చిందంటే దాని వెనక పగలుంది, ఒక ఎత్తైన లోయ ఉందంటే దాని తర్వాత పల్లమైనటువంటి ఒక స్థలం ఉంది. ప్రియులారా, శ్రమ వెనుక గొప్ప మేలు దాగి ఉంది. ఒక కష్టం వెనుక గొప్ప ఓదార్పు, సంతోషం ఎదురు చూస్తూ ఉంది. కనుక నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం.
సణుగులు సంశయాలను మానివేసి మన దేహం అనే దేవుని ఆలయంలో ఈ రాయి కనపడకుండా మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయను గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమస్వరూపి, కృప కలిగిన దేవా, ఈ యొక్క సణుగు సంశయం అనేటువంటి రాయి దేవుని యొక్క మందిరంలో కనపడకూడదని, రాయి కనపడకుండా సొలొమోను తన యొక్క మందిరాన్ని అలంకరించినట్లుగా మేము కూడా నీ ద్వారా ఈ ఆత్మ నివసించే దేహం అనే దేవుని మందిరముగా ఆ సణుగులు సంశయాలు లేకుండా, అపవాది ఆ సణుగు సంశయానికి జనకుడుగా ఉన్నాడు కనుక వాని యొక్క ఊరి నుండి బారి నుంచి తప్పించబని ప్రజల కొరకై వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ఏ కొరత లేని వారమై నాయన సంతృప్తి కలిగి నీ సన్నిధిలో ముందుకు సాగడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేయమని, అభివృద్ధి పరచమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.